కలర్ఫుల్ దివాళీ కోసం ఏదైనా క్రాఫ్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇదిగోండి మీకోసం ఒక మంచి క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసాను. హే ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇట్లాంటి బిర్యానీ డబ్బాలు ఎన్నో వస్తూ ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో ఉంటాయి. కానీ అవన్నీ పడేస్తూ ఉంటామో లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఇచ్చేసి వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా కూడా పెద్దగా ఫీల్ అవ్వం. బట్ ఈసారి నుంచి మనమే ఇలాంటి క్రాఫ్ట్స్ చేసుకుందాం మంచి మంచి ఐడియాస్తో. దీవాళీ కానీ దసరా కానీ ఇలాంటి పండుగల్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుందాం. ఇంకెందుకు లేటు, నేను దీనికోసం ఎంసీల్ తీసుకున్నాను. ఎంసీల్లో 2 పార్ట్స్ వస్తాయి కదా, గ్రీన్ అండ్ బ్లాక్. మనం రెండింటిని కలిపిన తర్వాత మనకి బ్లాక్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎంసీల్ని రెండింటిని బాగా కలిపిన తర్వాత మనకు ఒక రౌండ్ మిశ్రమంలా చేసుకొని అక్కడి నుంచి మనకి నచ్చిన షేప్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్లవర్ షేప్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్లవర్ రెక్కలు చేసుకోవచ్చు. నేను సింపుల్ బేస్ ఫ్లవర్ అయితే రెక్కలు చేస్తున్నాను. ఎంసీల్ అనేది ఒక పావు గంటలో ఆరిపోతుంది. ఈ 15 మినిట్స్లోనే మీరు ఏం చేయాలనుకున్నా మీకు నచ్చిన డిజైన్ అనేది కొంచెం త్వరగా చేసుకుంటే మనకి మౌల్డ్ అనేది ఈజీగా అవుతుంది. అలా కాకుండా కొంచెం లేట్గా చేస్తే కనుక స్ట్రాంగ్ అయిపోయాక ఎంసీల్తో కొంచెం కష్టమే. ఇదే క్రాఫ్ట్ని పాల్ పుట్టితో కానీ లేదా క్లేతో కానీ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇది ఎంసీల్ అనేది క్రాక్స్ త్వరగా రాకుండా ఎలా చేస్తామో అలానే ఉంటుందన్నమాట. క్రాఫ్ట్ అనేది ఫర్ ఎవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే వాల్ పుట్టి అయితే కొంచెం ఫెవికాల్ తక్కువ అయితే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్లేతో అయితే కొంచెం మెత్తగా అది కొంచెం స్ట్రాంగ్ అవ్వాలన్నా టైం పడుతుందన్నమాట. అదే ఎంసీల్ త్వరగా ఆరుతుంది. ఎంసీల్తో ప్రాబ్లం ఒకటే ఏంటంటే బ్లాక్ కలర్లో వస్తుంది. బేస్మెంట్ అనేది ఫుల్లీ బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి డీటెయిలింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. డీటెయిలింగ్ తర్వాత బేస్ కలర్ వైట్ కానీ ఎల్లో కానీ వేసుకుంటే నెక్స్ట్ మీరు ఏ కలర్ వేసుకోవాలనుకుంటున్నారో అది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అదే డైరెక్ట్గా మీకు నచ్చిన కలర్స్ వేస్తే కనుక కొంచెం డార్క్గానే అనిపిస్తుంది అనమాట. అందుకే నేను బేస్ కలర్ ఎల్లో వేసుకుంటున్నాను. కోర్స్ నేను వేసుకునే కలర్ కూడా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో చూస్తున్నాను. మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన ప్యాటర్న్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనం ఏ కలర్ వేస్తే అంత అందం అనేది ఈ క్రాఫ్ట్కి చేకూరుతుందన్నమాట. మనం చేసుకునే పెటల్స్ కొంచెం ఆరిన తర్వాత ఇలా పెయింట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పెయింటింగ్ అనేది 2-3 కోటింగ్స్ వేసుకుంటే చక్కగా కనిపిస్తుంది అనమాట. ఒకటే కోటింగ్ అయితే బ్లాక్ కలర్ మాత్రమే ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. అదే ఎంసీల్తో ప్రాబ్లం అనమాట. అదే వాల్ పుట్టి కానీ క్లేతో కానీ చూస్తే కనుక వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఒక్క కోటింగ్ వేసినా చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగోండి ఫైనల్ లుక్. మనం దీవాళీకి దీపాలు పెట్టాలి అనుకుంటే కింద బేస్ ఇలా ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, బయట ఎక్కడైనా కొన్నట్టే ఉంది కదా. హ్యాండ్మేడే, ఆ లుక్కే వేరు. ఫైనల్గా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ అనేది షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎంసీల్ అయితే ప్రాబ్లం ఏం లేదు, పెద్ద కెమికల్ కాదు. కానీ వాల్ పుట్టి కానీ రెజిన్ ఆర్ట్స్ కానీ కొంచెం డేంజరస్ అన్నమాట. గ్లౌజ్ మాస్క్ లేకుండా చేయకూడదు. అందుకని ఎంసీల్తో మాత్రం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా ఇలాంటివన్నీ చేయించవచ్చు. నెక్స్ట్ వీడియోలో మంచి క్రాఫ్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధనిష్ట క్రాఫ్ట్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.